ఈ పనులన్నీ నువ్వన్నీ ఎత్తును, నేను లేనా? నేను చెయ్యనా చెప్పు? ఏం కాదు తీయే, మన పని మనం చేసుకుంటున్న తప్పే ఉన్నది. పట్టప్పుడు ఎత్తే చేసుకుందాం అక్క. పొద్దులు పడ్డ మనిషివి, ఎందుకు అవన్నీ పనులు ఎత్తున్నావు చెప్పు? ఏం కాదు తీయే, అయిపోయింది పిండిన. నువ్వు జరగక్క, అట్లా కూసోపో, నేను ఆరేస్తా. అయిపోయిందే, నువ్వు పో అక్క, ఇది పట్టుకొని పో. లోపల పని అయిపోయిందానే? అయిపోయిందక్క. అవునక్క, నీకు పొద్దులు పడ్డాయి కదా, నేను తీసుకోవడానికి పెద్దమ్మ వాళ్ళు అత్త అన్నారు కదా. వాళ్ళ అత్త అన్నరే బాగుండి నేనే వడగొడతా అన్నాడు, అందుకే అలా అక్కడనే ఉండవన్నా. అన్నం తిన్నాక తీసుకుపోతా అన్నాడు బావ. వంట అయింది, అన్నం తిందు పా అక్క. తింట తీయే, నాకు పోబుద్ది అవుతలేదే మా ఇంటికి. నేను పోయినాక ఇంట్లో పనంతా ఈ ఇల్లు అంతా నువ్వు ఒక్కదాన్ని ఎట్లా చూసుకుంటావు? బావకి వేసి పెట్టాలి, మరిదికి వేసి పెట్టాలి, అందుకే నాకు పోబుద్ది అవుతలేదే. పోనంటే ఎట్లక్క? ఎవరికైనా ఫస్ట్ కనుపు తల్లిగారింటికి అన్నే జరగాలి. నువ్వు పోకపోతే పెద్దమ్మ పెద్దనాన్న బాధపడరు రేపు. నువ్వేం టెన్షన్ పడకు, ఇదంతా నేను చూసుకుంటా. నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఈయనే ఉన్నావా? ఈయనే ఉన్నా. పా తిన్నాక వడగొట్టద్దు. సరే. వెళ్ళారా? సరే కానీ మందులకి టన్ను పెట్టుకున్నా. పెట్టుకున్నా. ఏమైంది ముఖం అంతటా పెట్టుకున్నా? నాకు పోబుద్ది అయితే లేదు, నేను ఇడిచిపెట్టి ఇచ్చినా. ఇప్పుడు నేను పంపేది అనుకో, మీ వాళ్ళు ఏమనుకో, మా ఆల్రెడీ పంపలేదు అనుకున్నా బిడ్డ రాదు కదా, నువ్వు వాళ్ళు. నేను లేకుంటే నువ్వు చక్కగా తిండి తిను టైంకు. తింటేనే తినాను పెట్టాను కూడా చెప్పు. నాకు కూడా కొంచెం మనసు అంటే నేను చేయాలి. బాధపడదు. జాగ్రత్త. సరే, నువ్వు ఆరోగ్యం మంచిగా చూసుకో. నువ్వు రోజు ఫోన్ చేస్తా, ఫోన్ దగ్గరని పెట్టుకోను. బుజ్జిగానికి ఇది పెట్టు, నువ్వు మాట్లాడు. అరే బాయ్, పోతానా? సరే. అమ్మ ఏమనకు, అన్నకు. సరే సరే. చెల్లిటివేంది చెప్పిపోదు. భవానీ, భవానీ, ఏమైంది? నువ్వు ఆఫీస్కి రెడీ కాలేదా? పోలేదు ఇలా ఓను. ఎందుకు? ఎందుకంటే నీకు తెలియదు. నువ్వు ఆఫీస్కి ఎందుకు పోతలేవో నాకెందుకు తెలుస్తుంది? తెలియదు. ఇంట్లో అయ్యో ఇవ్వలేదు, మా ఇద్దరు. అయితే దానికి దీనికి ఏం సంబంధం? పోను ఆఫీస్కి. ఇచ్చిన ఇవ్వలేదు అన్నప్పుడు అర్థం కాదా? మా సర్ది ముందైతే ఆఫీస్కి పో. అబ్బా నేను పోనే, నేను ఆఫీస్కి పోతే మళ్ళీ నువ్వు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటావు. ఇట్లా నేను ఒక్కదాన్నే ఉంటా ఇంట్లో అని ఆఫీస్కి పోకుండా ఎన్ని రోజులు ఉంటావు? అబ్బా అట్లా కాదే, రేపటి నుంచి పోతా కానీ వీళ్ళు ఒక్కరోజు పోనే. ప్లీజే అర్థం చేసుకోయే. అర్థం చేసుకుని ఉండేది ఏం లేదు, చక్కగా ఆఫీస్కి. మా వదినే వాళ్ళ అవ్వగారింటికి అయింది, మరి నువ్వు పోవా? నేనెందుకు పోతా? నేను పోను, నేను ఇక్కడనే ఉంటా. అయ్యో తెలివి. మా వదినే వాళ్ళ అవ్వగారింటికి ఎందుకు అయింది? ఎందుకు ఏంటంటే డెలివరీకి పోయింది. నేను అనేది కదే, మరి నువ్వు గట్ల ఎప్పుడు పోతావు? ఆహా, పెళ్ళయి 6 నెలలు కూడా అవుతలేదు, అప్పుడే పిల్లల కోసం తొందరనా? వాళ్ళే అవుతారులే. ఇప్పటికైతే మన ఇంటికి ఒక బుల్లి బాబు వస్తుంది కదా, అదే చాలు. ముందైతే నువ్వు ఆఫీస్కో. పంపిస్తున్నావు కానీ అది పోను పోను అన్నా కానీ దీనికోసం దాన్ని పంపా. అరే అన్నా, వదిలే నువ్వు దించేదాన్ని పోలేవా? పోయిందా? పోగా పోగానే మా అత్తమామని కలిసిరు. నేను
ఆఫీస్కో బిడ్డ నేను తీసుకోపోతాం అని చెప్పి సరే అని చెప్పి బ్యాగ్ తీసుకోపోవాలి ఇంటికి సార్ మరి నువ్వెందుకు పోలేదు ఇంకా పోతాను నా ఒక చిన్న చిన్న పని ఉండే ఇంట్లో అవునా అన్నా బాయ్ భవాని కొన్ని నీళ్ళు తీసుకురా సరే బావా బావా నీళ్ళు తీసుకో నేను చాయ్ పెట్టుకొస్తా బావా ఏంది బావా ఏం చెప్తున్నావు నువ్వు చెప్తున్నా నీ చెయ్యి ఇప్పుడు పట్టుడు కాదే ఇప్పుడో పడదాం అనుకున్నా కానీ నువ్వు నా తమ్ముడు కలిపి నా ఆశాన్ని అడిగాస చేసిరే నేను ప్రేమించిందే ప్రేమించా కానీ నువ్వు దాన్ని ప్రేమించి వాడి దగ్గర చూసుకున్నావు మీరిద్దరు నవ్వుకుంటా అంటే నాకు పిచ్చి లేదని రోజు మీరు ఇంట్లో కలవద్దు కలిసి తగిలితే నాతోనే కావాలి నువ్వు నాకే సొంతం నువ్వు నాకే కావాలి నా తమ్ముని చంపినా సరే నేను నిన్ను దక్కించుకుంటా ఏం మాట్లాడుతున్నావు బావా ఇదంతా ఎందుకు చెప్తున్నావు అసలు నా ఒరిజినల్ ఇదేనే నువ్వు ఎప్పుడప్పుడు ఒంటరిగా దొరుకుతావని చూసినా దాన్ని వాళ్ళ అపగారితో పంపలేదే బస్ ఎక్కించి పంపినా వాడు ఆఫీస్కి పోతాడు కదా నువ్వు నాకు ఒంటరిగా దొరుకుతావు అప్పుడు నీ సంగతి చెప్పచ్చని ఆడిప్పుడు వేయండు ఇప్పుడు ఎవరు లేరు ఇట్లా నువ్వే ఉన్నావు నాకు దొరకపో అప్పుడు చెప్తాను సంగతి తలుపు తీయే సరే భవాని నేను ఆఫీస్కి వెళ్తా జాగ్రత్త ఈవినింగ్ 6-7 వరకు వస్తా ఏమైంది గట్ట డల్గా ఉన్నావు చెప్పు అది నువ్వు ఇవాళ ఆఫీస్ కోకు ఎందుకు గట్టిగానే ఇవాళ ఒక్కరోజు ఇంట్లోనే ఉండు ఇచ్చిదానా ఎప్పుడు నేను ఆఫీస్కి పోను అని అంటే నువ్వు బొమ్మంటావు అదేంటి కొత్తగా నువ్వు వద్దంటున్నావు ఆఫీస్కి అది ఎందుకంటే మీ అన్న నన్ను నీళ్ళు తీసుకురమ్మన్నాడు నీళ్ళు తీసుకురమ్మని నా చెయ్యి పట్టుకున్నాడు నాతోటి తప్పుగా బిహేవ్ చేసిండు నన్ను పెళ్లి చేసుకుంటా అనుకున్నాడట మనం ప్రేమించి పెళ్లి చేసుకునేసరికి అని కావాలని ఇదంతా ఎత్తుండు నిన్ను చంపుతా ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాయి పిచ్చిదానా మా అన్న ఇంటికి అట్లా మాట్లాడేది ఇక మన తలకాయ ఉందా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు ఇంకోసారి మా అన్న గురించి గసోటి మాటలు మాట్లాడకు అయ్యో నేను చెప్పేది నిజం నా మాటలు నమ్ము అన్నీ నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్లో పెట్టుకొని నా మైండ్ ఖరాబ్ చేయాలి సరేనా పోనాడు నేను పోతున్నా ఆఫీస్కి అది రాదు నా మాట విను.
మనిషివిరా నువ్వు. నా భార్య చెప్తూనే ఉంది మీ అన్నకి ఇట్లా ఎత్తుండు గట్లా ఎత్తుండని, అయినా ఒక్కసారి కూడా నేను నమ్మలేరా. నిన్ను అందామంటే మాటలు కూడా అత్తలేవురా. మరదలంటే సొంత చెల్లి కూతురుతో సమానం, అలాంటి కూతురుతో ఇట్లా చేస్తావా? ఛీ నీ బతుకు. నాకు తండ్రి లేకపోతే నిన్నే నా తండ్రి అనుకున్నా కదరా. నీకంటే బజార్లో కుక్కలు నయ్యం, ఆ కుక్కలన్న పిల్లల్ని మంచిగా చూసుకుంటుందిరా. నువ్వున్నావు. ఛీ ఏం బతుకురానిది. ఇంతకన్నా నిన్ను ఏమని తిట్టాలరా? ఇట్లా తిట్టాలి నేను? నేను ఎంత చెప్పినా నువ్వు నమ్మలేవు. నీ కళ్ళతోటి నువ్వు చూసినాక నమ్మినావా? మీ అన్నని చిన్నప్పటి నుంచి నేను ఒక అన్న లెక్క భావించిన, కానీ మీ అన్న నా మీదనే కన్నేసిండు. ఇక నేను ఇంట్లో ఎట్లుండాలి? ఇటువంటి మనిషితోటి ఒక్కిట్లా కలిసి ఎట్లుంటారు? నువ్వు లేనప్పుడు నన్నేమన్నా ఎత్తే నేను ఇంట్లో ఉండా. మనం పోదామా? నీలాంటి అన్నాన్ని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా. అయినా నీ అసంటోళ్లకు తల్లి చెల్లి అక్క అనే వాయు వరుసలు ఉన్నాయిరా. నీతో బతికే కన్నా ఎక్కడన్నా బతికిందిరా. అయ్యో భవాని పాయ పోదాం. ఛీ